హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ప్రభుత్వ ఉద్యోగాలపై యువత ఆశలు అడుగంటిపోతున్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉస్మానియా యూనివర్సిటీలో 4 దశాబ్దాల పాటు అటెండర్లు, స్వీపర్లు, వాచ్మెన్లు, అదేవిధంగా వార్డ్ బాయ్స్, తర్వాత స్కావెండర్జర్లు, డ్రైవర్లు రోజువారీ వేతన పద్ధతిలోనే పనిచేసిన కొందరు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ హైకోర్టులో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూనివర్సిటీ రిజిస్టర్ దాఖలు చేసిన ఇక్కడ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. సో ఎందుకంటే మరి కొత్త తరం వాళ్ళకు మరి పాత తరానికి వెసులుబాటు కల్పిస్తే కొత్త తరం వాళ్ళకి ఏం చెప్పాలి అనేసి పీజీ చేశారు, డిగ్రీ చేసి మరి 5,000కో 9,000కో 10,000కో లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటే మరి వాళ్ళ యొక్క యువత యొక్క భవిష్యత్తు ఏమవుతుందనేసి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. సో ఇక్కడ పూర్తి విషయాలు తెలుసుకుందామండి. ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ సర్వోన్నత న్యాయం ఏం చేసిందంటే ఫస్ట్ కేసు కొట్టేసింది ఇట్లా క్రమబద్ధీకరించాలంటే. ఈ మేరకు జస్టిస్ పంకజ్ మిత్తల్ అదేవిధంగా జస్టిస్ ఎస్విఎన్ భట్టీలతో కూడినటువంటి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏం చెప్పారంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాల విషయంలో వ్యవస్థలు అనుసరిస్తున్నటువంటి విధానంపై జస్టిస్ భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు ఇప్పటికే 4 దశాబ్దాల పాటు మీ దగ్గర పనిచేశారు. మనం యువతరాన్ని గుర్తించాలి, పాత తరాన్ని వెసులుబాటు కల్పించాలి. దానివల్ల వాళ్ళు వృద్ధి చెందుతారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలపై యువతరం ఆశలు అడుగంటిపోతున్నాయి అనేసి చెప్పడం జరిగింది. వ్యవస్థ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి అన్ని స్థాయిలో కాంట్రాక్ట్ అదేవిధంగా ఎన్ఎంఆర్ అడహక్ విధానంలో మాత్రమే నియామకాలు చేపడుతున్నారు అనేసి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజాక్షేత్రంలో యువతకు ఉద్యోగాలు ఎక్కడ లభిస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారంటే ఇక్కడ చూడండి, మనకు ఉద్యోగాలు ఎక్కడ లభిస్తాయి, దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ కోర్టు జారీ చేసిన పాత ఉత్తర్వులను అమలు కావడం లేదు. ఇప్పుడు పాత తరం వెళ్ళిపోతుంది, కొత్త తరం యువతకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదు. దానివల్ల నేటి యువతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన విధి లేని పరిస్థితిలో బలవంతంగా రాజీపడి 9,000కో 10,000కో కాంట్రాక్టే అదేవిధంగా ఎన్ఎంఆర్ ఉద్యోగులుగా పనిచేయాల్సి వస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అయితే అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పీజీ చేసినా లేకపోతే పిహెచ్డీ ఎలాంటి చేసినా కూడా ఉన్నత స్థాయి చదువుకున్నా కూడా ఇక్కడ యువతరము చాలా కష్టంగా ఒక 9,000కో 10,000కో ఇక్కడ పని చేయాల్సింది వస్తుంది. మరి ఇలాంటి పాత వాళ్లకు ఇట్లాగే క్రమబద్ధీకరించుకుంటే యువత యొక్క పరిస్థితి ఏంటిది అనేసి ఇక్కడ స్పష్టం చెప్పడం జరిగింది. యువతలో ఆశలు అడుగంటిపోతున్నాయి అనేసి కూడా ఇక్కడ ప్రశ్నించడం జరిగిందండి. సో ఒయ్యూలో దినసరి వేతన ఉద్యోగాలకు దశాబ్దాల పాటు పనిచేసిన కొందరు వ్యక్తులలో ఇక్కడ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ కోరుతూ 1997లో హైకోర్టును ఆశ్రయించగా ఏకసభ్య ధర్మాసనం 1999లో వారికి అనుకూలంగా తీర్పునిచ్చిందనేసి ఇక్కడ చూడొచ్చు. సో మొత్తానికైతే మరి ఏదైతే మనకు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మరి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. రాబోయేటటువంటి యువతకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలి అంటే మరి ఇప్పటి నుంచే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పాత సంబంధించినటువంటి ఇట్లాగే కొనసాగింపు ఏదైతే ప్రక్రియ ఉన్నదో దానికి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి, కొత్త యువతరానికి అవకాశం ఇవ్వాలి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతున్నాయండి. సో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రము ఈ యువతకు ఆశలు కల్పించాలి తప్ప అడుగంటిపోతున్నాయి అనేసి హైకోర్టు ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఓయూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిందండి సుప్రీంకోర్టు ఈరోజు. సో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. సో ఇట్లాగే మనకు ఫేవర్గా అంటే యువతకు ఇట్లా ఫేవర్గా వస్తే రాబోయేటటువంటి ఎడ్యుకేషన్స్ లేకపోతే పీజీ పిహెచ్డి చేసినటువంటి క్యాండిడేట్స్కు మంచి భవిష్యత్తు ఉండబోతుంది. ఇది ఈరోజు సంబంధించినటువంటి కేసు అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.